ట్రిపుల్ ఆర్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కరెక్ట్ గా ఈ రోజుకి వారం రోజులు స్థాపించి, అంటే పోయిన ఆదివారం నాడు కంపెనీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు ఆదివారం, అంటే ఒక వారం రోజుల్లోనే కంపెనీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, దీనికి కారణం ఎవరు, అసలు దీనికి మూలం ఎవరు అంటే మన ఎడవెల్లి మన సైదులు గారు, డాక్టర్ సైదులు గారు, అదేవిధంగా మన రమేష్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, అదేవిధంగా మనకి ఇంకా ఆప్త మిత్రులు బ్యాక్ బోను అయినటువంటి బాలసాని ఉంది. మన బాలసాని లక్ష్మీనారాయణ గారి ఆశీస్సులు కూడా బాగున్నాయి. కాబట్టి ఈ కంపెనీలో వెంచర్స్ ఒకసారి చూడండి మీరు. ఇది 32 ఎకరాల వెంచరు. ఇప్పుడు మీరు చూసే ప్లాట్లు 32 ఎకరాలు. ఖమ్మం నుంచి కరెక్ట్ గా ఇది 9 కిలోమీటర్లు. ఖమ్మం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెడల్పు 22, లోతు 45. 22 ఎడల్పు, లోతు 45. దీంతో 111 గజాలు. ఈ రోజు మీకు ఒక మంచి ఆఫర్ రేట్ లో, ఈ ఒక్క రోజు మాత్రమే ఒక ఆఫర్ రేట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్లని కాదు, ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరికైనా ప్లాట్ కావాలి. కాబట్టి మరి అలాంటి వ్యక్తులు చక్కగా ఈ రోజు ప్లాట్ కట్టి బుక్ చేసుకుంటే మరి మన సిఎండి గారు, రమేష్ గారు, సత్యనారాయణ గారు, మరి బాలసాని విజయ్ గారు వారి చేతుల మీదుగా రసీదు తీసుకోవచ్చు. మరి మీకు కాస్త డిస్కౌంట్ రేట్ లో కూడా ఈ రోజు దొరుకుతుంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి. ఇంకా ఓపెన్ చెబుతున్నాం, ఎవరైతే ప్లాట్ కొంటారో రాబోయే 3 సంవత్సరాల్లో పక్కాగా డబుల్ అవుతుంది. అది పక్కాగా డబుల్. మీకు ఇంకా కావాలంటే 4వ సంవత్సరంలో మేమే అమ్మి పెడతాం, రీసేల్ చేసి పెడతాం ప్లాట్ ని. ఎవరైనా దీనిలో 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 4వ సంవత్సరం 2 కోట్ల రూపాయలకు మేమే దాన్ని రీసేల్ చేస్తుంటే అమ్మించి పెడతాం. మీకు కావాలంటే మేమే అమ్మి పెడతాం. ఆ బాధ్యత కూడా మేము తీసుకోగలం. ఎందుకంటే ఇక్కడ మామూలు వెంచర్ కాదు ఇది. ఖమ్మంలో ఎక్కడా కూడా ఇలాంటి ప్లాట్ లేదు. మీరు వైరా రోడ్డు చూసినా, హైదరాబాద్ రోడ్డు చూసినా, వరంగల్ రోడ్డు చూసినా, లేదంటే కొరివి రోడ్డు కానీ, బోనకల్ రోడ్డు కానీ, ఏ రోడ్డు కూడా ఈ వెంచర్ కున్న ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే మనకు ఈ గోడను ఆనుకొని కోర్టు వస్తుంది, ఖమ్మం కోర్టు. దాని పక్కనే ఇంటిగ్రేటెడ్ స్కూలు, దాని పక్కనే స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూలు, దాని పక్కనే వెంకటేశ్వర టెంపుల్. అంటే ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని వస్తున్నాయి. ఇల్లందు రోడ్డు నుంచి జింకల్ తండా రోడ్డు వరకు కూడా సెంట్రల్ లైటింగ్ తో డబుల్ రోడ్ వస్తుంది. సో కాబట్టి మంచుకొండ దగ్గర ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా అమరావతి టు నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం కష్టపడి డబ్బు సంపాదించాలి, కోటీశ్వరుడు అవ్వాలంటే మార్గం ఏమి లేదు. భూమి మీద పెట్టుబడి పెట్టాలి. మీకు తెలిసిన వ్యక్తి మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మరి గత 10 సంవత్సరాల క్రితం మా ఊరు పక్కన అయింది. చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబం. మరి ఆయన వచ్చిన కాంట్రాక్ట్ వచ్చిన డబ్బులన్నీ కూడా భూమి మీద పెట్టుకుంటే ఇవాళ ఎలక్షన్ నిలబడితే ఎట్ట పంచిండు ఆయన? అన్ని ఏ కాగితాలు పంచింది ఆయన? అన్ని 2000 గాలి ఎగరేసిండు, 2000 ఎగరేసిండు. కాబట్టి ఆయన గెలిచి కూర్చోండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు. అంటే మొత్తం ఆయన వచ్చిన డబ్బంతా భూమి మీద పెట్టాడు. భూమి మీద ఎవరైతే పెట్టుబడి పెట్టగలడో రాబోయే రోజుల్లో అతనే కింగ్ అవుతుడు, రాజు అవుతుడు. సో అందుకని జనాభా విపరీతంగా పెరుగుతుంది, కానీ భూమి పెరగదు. భూమి అనేది పెరగదు, భూమి టైట్ అవుతుంది, భూమి తగ్గిపోతుంది. కాబట్టి తెలివైన వాడు, మీరు ఎవరైనా అతను బాగా సంపాదించిండు అంటే అతని దగ్గర డబ్బులు ఉండవు, బాగా భూములు ఉంటాయి. కొంతమంది అంటారు బాగా సంపాదించండి అంటారు. ఆయన దగ్గర భూములు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి, లేదా ఫంక్షన్ మాల్స్ ఉంటాయి. అంటే టోటల్ గా చెప్పాలంటే అతని దగ్గర భూమి ఉంటది. కాబట్టి మీరు తెలియకో పెట్టుబడులు ఎక్కడన్నా వడ్డీలకు ఇవ్వటం గాని, బంగారం మీద పెట్టడం గాని అలాంటి పనులు చేయకుండా ఇప్పుడు భూమి కొనుక్కోండి. ఇక్కడ 111 గజాలు చిన్న బిట్లు ఉన్నాయి ఈ వెంచర్ లో. ఎందుకంటే మీకు ఇంత తక్కువ రేట్ లో మీకు ఎక్కడ దొరకదు. బయట ఎక్కడన్నా మీరు ఖమ్మంలో ప్రయత్నం చేస్తే 111 గజాలు బిట్టు ఇంత తక్కువ రేట్ లో దొరకదు మీకు. సో ఫ్రెండ్స్, కాబట్టి ఒకసారి ఆలోచించండి. అంటే మీరు కొనండి, వీళ్ళు వ్యాపారం కాబట్టి కొనండి అని చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు, వ్యాపారం కాదు. మీరు కొనుక్కుంటే మీరు డెవలప్ అవుతారు.
మీరు కొనుక్కుంటే మీరే డెవలప్ అవుతారు. కాబట్టి ఒకసారి లోతుగా ఆలోచించండి. ఖమ్మానికి చాలా దగ్గరిది. రాబోయే సంవత్సరం తర్వాత ఇక్కడ ఎకరం వచ్చేసి 5 కోట్లు అమ్మిద్ది. ఎకరం 5 కోట్లు. ఇప్పుడు ఆల్రెడీ 2.5-3 కోట్లు టచ్ అయింది ఎకరం. జస్ట్ ఇంకొక సంవత్సరంలో ఎకరం 5 కోట్లు అమ్ముతుంది. అంత విలువైన భూములు ఇక్కడ. దట్టు దీన్ని చూస్తుంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లాగా ఉంది ఈ వెంచర్. బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లాగా. కాబట్టి ఒకసారి మీరు లోతుగా ఆలోచించి ఒక ప్లాట్ ఈ రోజు బుక్ చేసుకోండి. బుకింగ్ అంటే మీరు ఎంతైనా కట్టొచ్చు. డబ్బులు బుకింగ్ 10,000 కట్టవచ్చు, 20,000 కట్టవచ్చు, 1,00,000 కట్టవచ్చు, 50,000 ఎంతైనా కట్టొచ్చు. బుక్ చేసుకొని రేపు సోమవారం కాబట్టి రేపు మీరు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవటం కానీ అని చేసి మీరు రేపు కట్టుకోవచ్చు. ఈ రోజు మీ పేరు రాయించుకుంటే ఎంతో కొంత కట్టి మీ పేరు రాయించుకొని రేపు వచ్చేసి ఆఫీసులో మిగతా డబ్బు కట్టుకోవచ్చు. కాబట్టి ఒకసారి లోతుగా ఆలోచించుకోండి. ఎవరి దగ్గర అయితే భూమి ఉందో వాళ్లే రేపు రాబోయే రారాజులు. కాబట్టి ఈ మంత్రాన్ని, ఈ మంత్రం ఇది. భూమి అదృష్టం ఉంటే కూడా భూమి వస్తుంది. అందరికి భూములు రావు. అది అదృష్టం ఉండాలా. అదృష్టం ఉంటేనే ఆ ప్లాట్ నీకు వస్తుంది. అదృష్టం లేకపోతే నీకు రాదు. నేనేమంటానంటే సైట్ లోకి ప్లాట్ లో తీసుకెళ్ళినప్పుడు కస్టమర్ తీసుకెళ్ళినప్పుడు చెప్పులు ఇడిచేసి కాళ్ళతో నుంచోమంట. అంటే భూమి మీద నుంచో పెడతా. అది అదృష్టం ఉంటే ఆకర్షిస్తే నీకు ఆ ప్లాట్ వస్తుంది. ఆకర్షణ లేకపోతే నీకు ఆ ప్లాట్ రాదు. ప్లాట్ కొనుక్కునే అదృష్టం ఉంటే నీకు వచ్చే అదృష్టం ఉంటే ఆ ప్లాట్ వస్తుంది, లేకపోతే నీకు రాదు. ప్రతి మనిషిలో లోపల ఒకటి ఉంటాడు. వాడు ఏమంటాడంటే వద్దులే ఆగు ఇప్పుడు వద్దులే అని లోపలోడు ఆపుతుంటాడు. పైవాడేం కొందాం అనుకుంటాడు, లోపలోడే ఆపుతుంటాడు. చాలా మంది నేను అక్కడ చూసినా ఇక్కడ చూసినా 10 ఏళ్ల క్రితం నేను చూసా అక్కడ నేను కొనలేకపోయా అంటుంటారు. వాడు ఎప్పుడు కొనలేడు. ఈ 10 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకా రేట్లు పెరుగుతుంటాయి. రేట్లు ఎప్పుడు తక్కువ, భూమి రేట్లు ఎప్పుడు పెరుగుతుంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ ముందు మాట్లాడే నేను కూడా భూమి మీద మస్తు ఇన్వెస్ట్మెంట్ చేశా. మామూలు కాదు. వ్యవసాయ భూములు కొన్నా, ప్లాట్లు కొన్నా. దాంతో అది కోట్లాది రూపాయలు పెరిగింది, కోట్లు పెరిగింది. నేను కోట్లు సంపాదించింది లక్షలే. ఆ లక్షలు భూమి మీద పెడితే అవి కోట్లు అయినాయి. ఇవాళ నేను పెట్టుబడి పెట్టింది లక్షలు పెట్టా. అది లాంగ్ టర్మ్ లో 20-25 సంవత్సరాలు అది కోట్లు అయిపోయినాయి. కాబట్టి మీరు కూడా మీ పిల్లల కోసం, మీకోసం ఇంకా ఒకటి చెప్తున్నా. చాలా మంది వయసులో ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు పులిలాగా బతుకుతారు. పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత, పిల్లలు మేజర్ పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లిలాగా అయిపోతారు. పిల్లిలాగా. ఎందుకంటే పవర్స్ ఉండవు, డబ్బులు ఉండవు. తండ్రి దగ్గర డబ్బులు ఉండవు, పవర్ ఉండదు. హాస్పిటల్ ఖర్చులు వగైరాలు అన్ని పెరిగిపోతుంటాయి. కాబట్టి తెలివైన వ్యక్తి ఏం చేయాలంటే ఒక ప్లాటు తల్లిదండ్రుల పేరు మీద కూడా ఒక ప్లాట్ ఉంచుకోవాలి. ఉంచుకుని ఆ ప్లాట్ చూసి పిల్లలు కూడా బాగా చూస్తారు. మా నాన్న పేరు మీద ప్లాట్ ఉంది, ఇది 50 లక్షలు చేస్తుంది, 1 కోటి రూపాయలు చేస్తుంది. పిల్లలు మంచిగా చూసుకుంటారు తల్లిదండ్రులు. అది ఏమీ లేదనుకోండి, ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద పెట్టేశారు. మొత్తం పెట్టేస్తే ఆయన దగ్గర ఏముంది, ఏమీ లేదు. సంపాదించినంత ఆయనే, కానీ ఆయన దగ్గర ఏమీ లేదు అంటుంటారు లాస్ట్ లో. కాబట్టి తెలివిగా మీరందరూ కూడా తల్లిదండ్రులుగా తప్పనిసరిగా ఒక ప్లాట్ మీకు ఉండాలి. మీ శక్తిని బట్టి కొనుక్కోండి. అది 1 కొంటారా, 2 కొంటారా, 3 కొంటారా, అది మీ ఇష్టం. కాబట్టి ఆ విధంగా చక్కటి ఏరియా, ఈ ఏరియా మటుకు ఈ రోజు వచ్చిన వాళ్ళు కనుక ఎవరైతే ఇందులో ప్లాట్ బుక్ చేయరో 3 ఏళ్ల తర్వాత ఇదే ఏరియాలో తిరుగుతూ చాలా బాధపడిపోతుంటారు. కళ్ళమంటి నీళ్లు వస్తాయి. అరే నేను పోయాను, ఆ ఫంక్షన్ పోయాను, చూశాను, నేను ప్లాట్ 111 గజాలు కొనుక్కున్నా కూడా ఇవాళ నాది ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఆస్తి అయితేని బాధపడతారు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. చక్కటి వెంచర్ ఖమ్మంలో మీరు అన్ని ఏరియాలు తిరగండి, అన్ని రోడ్లు తిరగండి. ఇలాంటి వెంచర్ అంటూ మీకు దొరకదు. కాబట్టి ఈ వెంచరు మరి రావటానికి కూడా మన రమేష్ గారు, సత్యనారాయణ గారు, సైదులు గారు, ఇంకా పక్కా చెప్పండి విజయ్ గారు, మరి వాళ్ళ కృషి చాలా ఉంది ఈ వెంచర్ మనకు అందించడానికి. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను.